జయ శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. తేదీ 2/10/2025 గురువారం రోజు విజయదశమి దసరా పండుగ జరుపుకుంటాం. ఆ రోజు విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:53 నుండి 2:40 వరకు ఉంటుంది. ఈ సమయంలో సమస్త కార్యాలకి శుభప్రదం. ఈ దసరా పండగ దేని గురించి జరుపుకుంటాము అంటే, చెడు మీద మంచి విజయం సాధించినప్పుడు ఈ దసరా పండుగను జరుపుకోవడం జరుగుతుంది. శరదృతువు ప్రారంభం కాగానే శక్తి ఆరాధన ప్రారంభమవుతుంది. దీంట్లో శరన్నవరాత్రి ఉత్సవాలలో స్త్రీ శక్తిని ఆరాధించడం జరుగుతుంది. ఈ స్త్రీ శక్తి మనకి వివిధ రూపాల్లో పూజించడం జరుగుతుంది. మహిషాసురుడు అనే రాక్షసుని యొక్క సంహారము దుర్గాదేవి ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ చెడు మీద విజయం సాధించిన దానికి ప్రతీకగా మనం ఈ పండుగ జరుపుకుంటాం. ఇదే కాకుండా ఇంకా అనేకమైనటువంటి పురాణ గాథలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. రామాయణ కాలంలో శ్రీరాముడు రావణ సంహారం చేసిన సందర్భంగా కూడా ఈ విజయదశమి పండగ జరుపుకోవడం జరుగుతుంది. మహాభారత కాలంలో చూసినట్టయితే పాండవులు వనవాసానికి వెళ్ళి తమ ఆయుధాలన్నీ కూడా ఆ జమ్మి చెట్టు మీద దాచిపెట్టడం జరుగుతుంది. అజ్ఞాతవాస కాలం పూర్తి అయిన తర్వాత జమ్మి చెట్టును పూజించి ఈ ఆయుధాలన్నీ కూడా వాళ్ళు మళ్ళీ సేకరించి మహాభారత యుద్ధానికి పూనుకుంటారు. కౌరవులు ఓడిపోవటము, వీరికి విజయం సిద్ధించటము జరుగుతుంది. ఈ మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధించిన దానికి ప్రతీకగా కూడా విజయదశమి ఉత్సవము జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రావణ సంహారము, కౌరవులపై విజయము, మహిషాసుర మర్దిని అమ్మవారు ఆ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేయటం, ఇవన్నీ చెడు మీద మంచికి విజయం సాధించినట్టు మనం భావిస్తూ ఉంటాం. దీని 9 రోజుల్లో అమ్మవారిని పూజించి ఆయుధ పూజ, శమి పూజ కూడా జరుపుతాము. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. స్వస్తి సన్మంగళాని భవంతు.